హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు తీసిన పుష్ప 2 ఎలాంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టిందో మనందరూ తెలిసిందే. అండ్ ఈ మూవీకి పార్ట్ 3 ఉన్న విషయం తెలిసిందే, పుష్ప ది ర్యాంపేజ్ అనే మూవీ. అండ్ ఇప్పట్లో ఈ మూవీ అయితే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అల్లు అర్జున్ గారు అట్లీ గారితో మూవీ తీస్తున్నారు. అండ్ రీసెంట్గానే లోకేష్ కనకరాజ్ తోటి కూడా ఒక మూవీ తీస్తున్నారు. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, 2026లో మూవీ షార్ట్ అవుతుందంట. అండ్ సుకుమార్ గారు వచ్చేసి రామ్ చరణ్ గారితో నెక్స్ట్ సినిమా అయితే తీయడానికి రెడీ అవుతున్నారు. సమ్మర్లో అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ ప్రాజెక్టులు అయిపోయిన తర్వాతనే పుష్ప 3 ఎప్పుడు ఉంటుందో తెలియదు భయ్య. అండ్ ఇన్సైడ్ టాక్ ప్రకారం సుకుమార్ గారు టీం వాళ్ళందరూ అండ్ పుష్ప ది ర్యాంపేజ్కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్లు అయితే హైదరాబాద్లో ఒక ఆఫీస్ లీజుకు తీసుకొని చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేస్తున్నారంట స్క్రిప్ట్ వర్క్ని. ఎందుకంటే రామ్ చరణ్ గారితో మూవీ తీస్తున్నారు, ఆ మూవీ స్క్రిప్ట్ అయిపోయింది, ఇక సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ గ్యాప్లో సుకుమార్ గారు వచ్చేసి పుష్ప 3 ర్యాంపేజ్కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని రామ్ చరణ్ తోటి మూవీ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారి మూవీస్ ఇప్పుడు ఈ అట్లీ మూవీ అయిపోతుంది, లోకేష్ కనకరాజ్ మూవీ అయిపోయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ ఉన్నదో అనౌన్స్మెంట్ అయితే కాలేదు అఫీషియల్గా. ఒకవేళ మేబీ ఈ పుష్ప ది ర్యాంపేజే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా ఈ ప్యాటర్న్ చూస్తే. అండ్ ఎంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పుష్ప 3 మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి అప్డేట్స్ చెప్పాలని నాకు మోటివేషన్ ఉంటుంది.